పూజలో ప్రార్థన చేయమని కోరుతున్నారు. రామస్వామి జోసెఫ్ రాజ్ వారి కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య బలి పూజ. సిస్టర్ వెరోనికా గారికి మంచి ఆయురారోగ్యం దేవుడు ప్రసాదింప చేయాలని దివ్య బలి పూజ. కండవల్లి అర్హంత్ ఇంటి నుండి వెళ్ళిపోయిన బాబు తిరిగి మనస్సు మార్చుకొని ఇంటికి రావాలని దివ్య బలి పూజ. బడుగు మూర్తి మేరీ సుబ్బారావు దేవుని ఆశీర్వాదం కొరకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని దివ్య బలి పూజ. ఆకి యేసుదాసు, బుజ్జి, రాజశేఖర్, సంధ్య మంచి ఆరోగ్యములను దయచేయాలని, సంధ్యకు గర్భఫలం దయచేయాలని, తల్లి గౌతమ్ చదువులలో తోడుగా ఉండాలని, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలని దివ్య పూజ. కాట్రగడ్డ వెంకటస్వామి, ప్రభుదాస్, మేరీ, అఖిల్, కర్ణి, ప్రసన్న కుమారి, నవ్య వీరికి దేవుడి యొక్క ఆశీర్వాదము
కాచి కాపాడాలని, మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని దీబలి పూజ. పోతుల రమణ, శ్రీహర్ష, మెండన్ ఫణీంద్ర, శిరీష, విక్కీ, తన్విక దేవుని యొక్క దేవునుల కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరాలని దీవబలి పూజ. కాకుల్లా, కమల, రవి, రజని, ప్రవీణ్, సంతోష్, పనుగుమాట శ్రీను, ఉషా, రాజేష్, వేణు దేవుని దీవెనలు పొందాలని, రవి మారు మనసు పొందాలని ప్రత్యేక తలంపులు నెరవేరాలని దీవబలి పూజ. ఎస్ మురుగన్, రాజీ, రాజేష్ కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, రాజేష్ చదువులలో తోడుగా ఉండాలని దీవబలి పూజ. దాసుడు ఫ్రాన్సిస్, సౌభాగ్యం, రాయప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దీవబలి పూజ. కోమవరపు ఆశని ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినందుకు కృతజ్ఞతగా సుహాసిని చదువులలో తోడుగా ఉండాలని దివ్య బలి పూజ. తుల్లిమిల్లి ఎడ్వర్డ్ ఆనంద్కి నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదింప చేయాలని దివ్య బలి పూజ. ఎస్ గ్రేస్, కమల, అశోక్, భాగ్యలక్ష్మి, అపూర్వ, ఉజ్వల్ జాయ్, ఉదిత్ జాయ్ వారికి మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదింప చేయాలని, వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు దివ్య బలి పూజ. జలాది లహరి చదువుల్లో దేవుని యొక్క దీవెనలు ఉండాలని, సరితకు మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదింప చేయాలని దివ్య బలి పూజ. ఆలూరి లీనా, తేజస్వి నీటిలో ర్యాంకు కోసము ప్రత్యేకముగా తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ. నిమ్మగడ్డ మేరీ మార్గరెట్ వారికి మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదింప చేయాలని దివ్య బలి పూజ. గుడిపూడి మైకిల్, సరోజ వారికి మంచి ఆరోగ్యము, వారి కుటుంబంలో పిల్లల యొక్క చదువుల కోసము దివ్య బలి పూజ. ఇసుకపల్లి బాలజోజి వారి కుటుంబము కోసము వారి మనవళ్ళు 10వ తరగతి ఎగ్జామ్స్ పాస్ కావాలని దివ్య బలి పూజ. కృపావరం గారి కుటుంబం కోసము బాలాజీ గారికి మంచి వివాహ సంబంధము రావాలని, కృపావరం గారి తలంపులు నెరవేర్చబడాలి అని, వారి యొక్క పిల్లల యొక్క చదువుల నిమిత్తము దివ్య బలి పూజ. మిక్కిలి జయరాజు, బాలస్వామి ఆత్మశాంతి కోసము, సుశీల గారికి మంచి ఆరోగ్యం కోసము దివ్య బలి పూజ. ఎస్ శ్రీధర్ గారికి ఎన్టీఆర్ యూనివర్సిటీలో మంచి ఉద్యోగం రావాలని దివ్య బలి పూజ. అంబటి సుధాకర్ రెడ్డి తలంపు కోసము, పిల్లల చదువుల కోసము ప్రత్యేకముగా తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ. అంబటి శ్రీనికారెడ్డి, శ్రీనితి రెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అందరికీ మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదింప చేయాలని దివ్య బలి పూజ. తుమ్మ ఆరోగ్యరెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దివ్య బలి పూజ. నిమ్మగడ్డ అంతోని కుమార్ 3వ వర్ధంతి సందర్భమున ఆ బిడ్డ ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు ఓదార్పు, మంచి ఆరోగ్యము కొరకు దివ్య బలి పూజ. రాజరత్నం అభిషేక్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దివ్య బలి పూజ. మోచెర్ల దౌమ్యదర్శిని, మోచెర్ల జస్వరన్ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానము, తెలివి, చదువును, మంచి భవిష్యత్తును ఆ బిడ్డలందరికీ దయచేయాలని దేవుని యొక్క దీవెనల కొరకు దేవుని పూజ. నాగదేశి మత్యాస్, శ్యామలారాణి, అమలోద్భవి, నిలోత్పల, బాలస్వామి, సునీత, అవినాష్, రాజమనమ్మ కుటుంబంలో చేసిన మేలులకు గాను శాంతి సమాధానాల కోసము, ఆరోగ్యముల కోసము, నిలోత్పలకు 10వ తరగతిలో పరీక్షలు రాసిన సందర్భముగా ఆ బిడ్డకు మంచి ఉత్తీర్ణత సాధించాలని దేవుని పూజ. మన్నవ శౌరయ్య,
పద్మ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలి అని, అందరికీ మంచి ఆయురారోగ్యము, వారి యొక్క బిడ్డలు చేస్తున్నటువంటి పనులు దేవుడు తోడుగా ఉండాలని, దీక్షిత్ చైత్ర ధన్విష్ను దేవుడు ప్రత్యేక విధముగా దీవించాలని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయాలని, వారి యొక్క రాకపోకల సమయాలలో దేవుడు తోడుగా ఉండాలని, పైరు పంటలు ఫలింప చేయాలని ప్రత్యేక విధముగా దేవబలి పూజ. మరణించినటువంటి మన్నవ దుస్తేను బాలస్వామి ఇన్యాసమ్మ రూతు ఆత్మల శాంతి కోసము దివ్య బలి పూజ. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి విన్నపాలు ఆ త్రిత్వేక సర్వేశ్వరుడు ఆలకించాలని ఒక పరలోక జపాన్ని జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకములో నెరవేరిన గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికనండి. మా యొక్క అపరాధాన్ని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశ దివ్య బలి పూజలో రెండవ భాగంలోకి మనం ప్రవేశించాము. ప్రదక్షిణతో మొదటి భాగాన్ని మనం ముగిస్తాము. రెండవ భాగమైనటువంటి దైవార్చన భాగంలోకి ప్రవేశించబోతూ ఉన్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుష్యవతారమెత్తి శిలువ మరణము వరకు నియమితులైన వాడు మాకు ఆదర్శము చూపవనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వ్యాఖ్యానం. ఈ పట్టణంలో ప్రవచించబడిన ప్రభు సేవకుడు క్రీస్తు ప్రభువే. తన తండ్రి చిత్తానుసారం జీవించి ఆయన చిత్తాన్ని మనకు బోధించ చివరి వరకు మనకై హీన మరణాన్ని పొందారు. అవమానము ఆవేదనల మధ్య దైవాదరణకు పాత్రుడయ్యారు. కావున మనము క్రీస్తుని అనుసరించి వారి వలె కష్టములను భరించి దైవ చిత్తానుసారము జీవించుటకు ప్రయాసపడవలెను. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటుని. నా మొగం మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనగాన వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జీవ
sa ni sa ga pa ma ga ma pa sa ni pa ga ma pa ni sa. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు మహోన్నతుడైన ప్రభువు మహాభయంకరుడు అతడు విశ్వరాత్రి పాలించు మహారాజు పాలించు మహారాజు జనులు చేకొట్టుచు ఊరలు మోగుచుండగా ప్రభువు తన సింహాసనము అధిరోహించును. అతడు అన్యజాతులు లొంగినట్లు చేయును వారిని మనకు పాదాక్రాంతులను చేయును మనకు గుప్తమై ఉన్న ఈ దేశమంతటిని ఇశ్రాయేలు ప్రజలు ధర్మించినట్లు చేయును ధర్మించినట్లు చేయును జనులు చేకొట్టుచు ఊరలు మోగుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జనులు చేకొట్టుచు ఊరలు మోగుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. రెండవ పట్నము వ్యాఖ్యానము. క్రీస్తు దేవుడు నరుడు. ఆయన మానవ స్వభావములో దైవ కుమారుడుగా ఉన్నప్పటికీ దైవ మహిమ గౌరవ మర్యాదలను ఒక్క క్షణమైనను అంటిపెట్టుకొనక తన తండ్రి ఇచ్చు వరకు వేచి ఉండెను. ఇట్టి విధేయత మానవ జీవితంలో స్వయిష్టతతో శ్రమలను మరణాన్ని ఎన్నుకున్నారు. అందుకు దేవుడు ఆయనను మెచ్చుకొని మహోన్నత స్థితికి చేర్చారు. ఆయనకు మెస్సయ్య పదవిని రాజరికాన్ని అనుగ్రహించారు. ఆయన తన్ను తాను రిక్తును చేసుకుని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళలోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి
వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాక్కు. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విలువబడుట బహుదూరం, విలువబడుట బహుదూరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలనని ఎంతయో ఆశించితిని. ఏలయనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఏలయనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడేబడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచుటనే ఉన్నవాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు?
అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికి ఇటుల చెప్పెను. అన్యజనులు రాజులు అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు, కానీ మీరు అటుల చెయ్యవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను నాయకుడు సేవకుని వలెను ఉండవలయును. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనంలో కూర్చున్న వ్యక్తియే కదా. నేను నీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేలుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సిమోను సిమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము చెదరకుంటకును నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను సిద్ధపరపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా సరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగనని మమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలెను సంచని పాదరక్షకులను లేకుండా పంపినప్పుడు మీరు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా, జాలె ఉన్నవాడు జాలెను అట్లే జోలెను కొనిపోవలయను. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనుక్కొనవలయను. ఏలయనా అతడు అపరాధులతో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరునని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలమునకు చేరిన పెంబట యేసు వారితో, శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనవుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు ఇంకను మాట్లాడుచుండగానే అచటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరగా రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుణ్ణి పట్టి ఇచ్చుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవునది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తి దుయ్యమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగనరికెను. కానీ యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తనను పట్టుకొన వచ్చిన ప్రధానార్చకులతో దేవాలయపు అధికారులతో పెద్దలతో ఇటులా అనెను. మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ లాఠీ కర్రలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిరోజు దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తి అయినున్న ఉన్నది.
వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. వారు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరిపాక చూచుచు ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కాని అతడు అమ్మా, నేను అతని ఎరుగను అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి ఓయి, నేను కాదు అని పేతురు చెప్పాను. ఇంచుమించు 1 గంట తరువాత ఇంకొకడు నిస్సందేహంగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడును గలిలయ నివాసియే అనెను. వెంటనే అతడు అటుల చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. అప్పుడు భటులు యేసును పరహసించి కొట్టి ఆయన కనులకు గంత కట్టి ప్రవచించుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నియో విధములు ఆయనను దూషించిరి. ఉదయంలోనే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకొని వచ్చి నీవు క్రీస్తు అయినచో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడువా అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని పలికిరి. అప్పుడు వారందరూ లేచి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఇతడు మన దేశమున తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తి పన్ను చెల్లింపవలదని నిరోధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయంగా విని ఉన్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చట వరకును యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేము నందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలైనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అందుకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలను పెడద్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకొని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి తిని ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీయూ నాకు కనిపించటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపించలేదు. కనుక ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపాను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియూ చేయలేదు. అందుచేత ఇతరుని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టేదను అనెను. పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో
ఇతనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బ నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుడగుడచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరల మాట్లాడినను వారు అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు అతడు చేసిన నేరమేమి, మరణశిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపింపలేదు, కనుక ఇతన్ని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టెదును అని వారితో చెప్పెను. తన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఎలయనా ఇదిగో గుడ్రాళ్ళ బిడ్డను కరిన గర్భములు చనుబాలి అయిన స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు రోజులు రానున్నవి. అప్పుడు ప్రజలు నా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభిస్తారు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రాను గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని ఎడమవైపు ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచట నిలుచుండి ఇది ఎంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొని నిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకము రాసి సిలువపై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండోవాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులను తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించుచున్నప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయంగా ఇతడు నీతిమంతుడు అనెను. అచట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొంత దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదుల పట్టణమగు అరిత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ఆలోచనలకు వారి క్రియలకు సంపదింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరును ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి ఉంచెను. అది స్థిరపడు దినము, సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహము ఉంచబడిన విధమును చూసిరి. వారు తిరిగి వెళ్ళి
సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. ఇది ప్రభువుని సువిశేషము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మ్రానికొమ్మల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. యావత్ ప్రపంచం మొత్తము కూడా ఈ మ్రానికొమ్మల ఆదివారము కొనియాడుతూ ఉంది. ఏంది ఈ ప్రత్యేకత? ఎందుకు ప్రతి క్రైస్తవుడు ఈ మ్రానికొమ్మల ఆదివారాన్ని ఒక ఉత్సవముగా, ఒక మహోత్సవముగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు? తపస్సు కాలములో 5 వారాలు ముగించుకొని మనము ఈ రోజుతో 6వ వారంలో మనం ప్రవేశించాము. ఈ రోజు నుండి వచ్చే ఆదివారం వరకు పవిత్రమైనటువంటి వారము లేదా పరిశుద్ధ వారము, దేవునికి అతి దగ్గరలో జీవించడానికి మనకు ఉపయోగపడే కాలమే ఈ పవిత్ర వారము, ఈ పవిత్ర కాలము. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణము చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఈ యెరూషలేము దేవాలయానికి చాలాసార్లు వచ్చారు. కానీ ఈసారి ప్రభువు యెరూషలేముకు వస్తూ ఉంటే దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? యెరూషలేము దేవాలయానికి క్రీస్తు ప్రభువు ఈ రోజు కంటే ముందు సుమారుగా 18 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. కానీ ఈరోజు వెళ్ళబోయే ఈ ప్రవేశము, యెరూషలేము దేవాలయానికి వెళ్ళే ప్రవేశంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటి అంటే, క్రీస్తు ప్రభువు తన శరీరధారి అయి చివరిసారిగా యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈరోజు ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన తరువాత తిరిగి శరీరధారి అయి తిరిగి రావలేకపోతూ ఉన్నారు. అందుకనే దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని ఆ మ్రానికొమ్మలతో జయజయనాదాలు పలుకుతూ, ఓసాన్న గీతాలు పాడుతూ క్రీస్తు ప్రభువుని ఆ దేవాలయానికి తీసుకొని వెళుతూ ఉన్నారు అని అర్థం. ఆఫ్రికా దేశములో ఈ పవిత్ర వారములోనట విచారణ గురువు ప్రజలకు చెప్పారు. ఏమని అంటే, వచ్చే ఆదివారం రోజు మీరు మీ దగ్గర ఏది ఉన్నా కానీ దేవునికి సమర్పించడానికి కానుకల రూపములో తీసుకొని రండి అని విచారణ గురువు తెలియపరిచారు. ప్రతి ఒక్క కుటుంబము కూడా వారి దగ్గర ఉన్నటువంటి దానిని తీసుకొని దేవాలయానికి వస్తూ ఉన్నారు. ఒక 2 యువకులు ఒక పెద్ద 6 అడుగుల ఒక బుట్టను తీసుకొని మోసుకొని వస్తూ ఉన్నారు. వచ్చి ఆ బలిపీఠం మీద ఉంచారు. ఉంచి ఆ బుట్టను తీసి చూడగానే ఒక పెద్ద ఆయనను నిలబడి ఉన్నాడు చేతులు జోడించి. ఈ 2 యువకులు కూడా చెప్పారు, ఫాదర్, మా దగ్గర ఏమీ కూడా లేదు, కానీ మా నాన్నగారిని
తీసుకొని బలి సమర్పణ చేయడానికి తీసుకొని వచ్చాము. మా దగ్గర ఎలాంటి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏమీ కూడా లేదు. కానీ మా నాన్నగారిని దేవాలయానికి సమర్పిస్తున్నాము అని ఫాదర్ గారికి చెప్పారు. దీనిలో ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి అని ఆ ఇద్దరు యువకులు తెలియపరిచారు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు నీ దగ్గర ఉండే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు అడగడం లేదు. నిన్ను నీవు సమర్పించుకోవాలి. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అనేది చాలా ముఖ్యం. నీ దగ్గర ఆస్తిలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, నీవు దేవాలయానికి కానుకగా ఇవ్వడం ద్వారా ఎలాంటి తప్పు లేదు. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మనల్ని మనము సమర్పించుకోవడం చాలా ఉత్తమం, లేదా చాలా గొప్ప కానుకను దేవునికి మనం సమర్పించుకుంటూ ఉంటాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రారంభంలో మనము చదివినటువంటి సువిశేషము, ఆ తాళపత్రాలు తీసుకున్నటువంటి సమయంలో చదివినటువంటి సువిశేషాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుదాం. మొట్టమొదటిది, యేసు ఎందుకు గాడిద మీద వచ్చుచూ ఉన్నాడు? యేసు ఎక్కడి నుండి వస్తున్నారో తెలుసా? క్రీస్తు ప్రభువు గలిలియా నుండి బెతానియా గ్రామానికి వస్తూ ఉన్నారు. గలిలియా నుండి బెతానియా ప్రాంతానికి సుమారుగా ఒక 50 మైళ్ళు ఉంటుంది. ఈ బెతానియా వరకు యేసు ప్రభువు వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి యెరూషలేము దేవాలయానికి సుమారుగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల ప్రాంతంలో యేసు ప్రభువు ఈ గాడిద మీద, ప్రజలు యేసు ప్రభువుని గాడిద మీద కూర్చోబెట్టి యెరూషలేము దేవాలయానికి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభువు ఈ గాడిద పిల్లను ఎంచుకోవడం జరుగుతూ ఉంది? ఈ గాడిద పిల్లను ఇప్పటి వరకు ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు. ఎందుకు దేవుడు ఈ గాడిద పిల్లను ఎన్నుకున్నారు అంటే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం. రాజు వారితో నా కుమారుడు సొలొమోనును నా కంచెర గాడిదపై ఎక్కించుకొని గీహోను చలమ వద్దకు తీసుకొని పొండు. నా కొలువు గాండ్రను కూడా మీ వెంట కొనిపొండు అని దావీదు మహారాజు తన కుమారుణ్ణి ఈ గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. అంటే ధర్మశాస్త్రములో రాసినటువంటి ఈ ధర్మశాస్త్రానికి తగ్గట్టుగా క్రీస్తు ప్రభు గాడిద పిల్లను ఎంచుకుంటూ ఉన్నాడు. అదే విధముగా జకరియా గ్రంథం 9వ అధ్యాయము, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము. సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చెయ్యము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కి వచ్చును. ఈ 2 వచనాల ద్వారా
మనకు అర్థమయ్యేది, దేవుడు యేసు ప్రభు ప్రత్యేకముగా ఈ గాడిద పిల్లను ఎందుకు ఎంచుకున్నాడు అంటే, గుర్రం మీద వస్తే ఇతరులపై దాడి చేయడానికి రావడం అని అర్థమవుతూ ఉంది. వేరే మనుషులపై లేదా వేరే దేశంపై దండెత్తడానికి, ఆ సైన్యాన్ని చంపివేయడానికి గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఆ యుద్ధానికి వెళుతారు. కానీ క్రీస్తు ప్రభువు ఈ గాడిద పిల్ల మీద రావడం అంటే దేవుడు శాంతిని చూపించడానికి, సఖ్యత చూపించడానికి క్రీస్తు ప్రభువు ప్రత్యేక విధముగా ఈ గాడిద పిల్లను ఎంచుకోవడం జరుగుతూ ఉంది. శాంతి సమాధానాలను చూపించడానికి ప్రభువు వస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఏదో పొలిటికల్ మెస్సయ్యా కాదు, రాజకీయ వేత్త కాదు. రాజకీయ పరముగా అతడు రాజ్యాన్ని అధికారపూర్వకముగా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి క్రీస్తు ప్రభువు రాలేదు. కానీ పొలిటికల్ మెస్సయ్యా కాదు. క్రీస్తు ప్రభువు శాంతి సమాధానాన్ని ఐక్యతను చూపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ గాడిద పిల్లను ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఒకానొకసారి ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ కారులో ప్రయాణం చేస్తూ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చి అతన్ని ఆపివేశారు. ఆపివేసి, ఏంటి నీవు ఇంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నావు? నీ కారు చుట్టూ కూడా క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు అని, సమాధానకర్త అని ఈ విధముగా నీవు కొటేషన్స్ రాసుకున్నావు. నీవేమో ఇంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నావు. నీవు దేవుని బిడ్డవా లేక సైతాను బిడ్డవా అని ఆ ట్రాఫిక్ పోలీస్ అతను అడిగాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, నేను దేవుని బిడ్డను అని చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ చెప్తాడు, నీవు దేవుని బిడ్డ వలె కనిపించడం లేదు. నీవు చేసే డ్రైవింగ్ను బట్టి చెప్తూ ఉన్నాను, నీవు సైతాను బిడ్డవని నేను చెప్పగలుగుతూ ఉన్నానని ఆ వ్యక్తి చెప్తాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసములో జీవించే వ్యక్తులు, క్రైస్తవత్వములో జీవించే వ్యక్తులు, క్రైస్తవ విశ్వాసములో జీవించే వ్యక్తులు శాంతి సమాధానము కలిగి, సఖ్యత కలిగి, ప్రశాంతత కలిగి జీవించాలని ఇతరులు అర్థము చేసుకుంటారు. కానీ వ్యక్తిగతముగా నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జీవితం శాంతి సమాధానాలతో, ఐక్యతతో, ప్రేమపూర్వకముగా ఉన్నదా లేక సైతాను బిడ్డవలే మనము జీవిస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే దేవుడు ప్రత్యేకముగా ఈ గాడిద పిల్లను దేవుడు ఎన్నుకొని ఆ గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేము దేవాలయానికి తన చివరిసారిగా రావడం జరుగుతూ ఉంది. రెండవది లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనము. లూకాసు వార్త మీరు లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టి వేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు అని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా
క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్యారిస్ దేశంలో ఒక బిషప్ గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా ఆ కథీడ్రల్ దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. ఆ బోధించడానికి ముందు ఒక కథ చెప్పేవాడు, లేక అతని జీవితంలో జరిగినటువంటి సంఘటన కూడా తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడట. ఒకానొకసారి ఈ యొక్క బిషప్ గారు తెలియపరుస్తున్నాడు, ఒకానొకసారి దేవాలయంలో దీపబలి పూజ అర్పిస్తూ ఉన్నప్పుడట చాలామంది ప్రజలు దేవాలయానికి వస్తూ ఉన్నారు. దేవాలయం బయట ఆ గోడ మీద కొంతమంది యువకులు కూర్చొని ఉండేవారు. దేవాలయానికి వచ్చేవారు కాదట. ఈ యువకులు ఆ గోడ మీద కూర్చొని ఆ వచ్చే అమ్మాయిలను కమెంట్ చేస్తూ, వారిని హేళన చేస్తూ, వారి యొక్క వస్త్రాలను కావచ్చు, ఏదైనా రాళ్ళు విసురుతూ ఇలా తుంటరి పని చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ దేవాలయంలో నుంచి గురువు ప్రతిరోజు కూడా బోధించే విధానముని బట్టి ఆ విశ్వాసులు విచారణ గురువు దగ్గరకు వచ్చి చెప్పారట, ఫాదర్ గారండి, ప్రతిరోజు లేదా ఆదివారం దేవాలయానికి రావాలి అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు విచారణ గురువు అడుగుతాడు, ఎందుకమ్మా ఏమైంది అని అంటే, మన విచారణలో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా దేవాలయానికి రావడం లేదు. ఆ బయట గోడ మీద కూర్చొని అందరి ఆడపిల్లలను కమెంట్ చేయడము, రాళ్ళు విసరము, ఏదో ఏలన చేయడము, చెడు చెడు బూతులు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అందుకని ఎందుకంటే ఆ దారి గుండా రావాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. అప్పుడు గురువు ఆ పూజా బలి ఆరంభానికి ముందు ఆ దేవాలయం బయటకు వెళ్ళి ఆ యువకులను పిలిచాడు. పిలిచి, ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు? అందరూ కూడా దేవాలయానికి వెళ్ళండి, లేకపోతే మీ యొక్క ఇండ్లకు వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పినప్పుడు అందరు యువకులు కూడా కొంతమంది దేవాలయానికి వచ్చారు, మరి కొంతమంది ఇండ్లకు వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు కూడా లేరు. కానీ చివరకు ఆ యూత్లో ఉన్నటువంటి ఆ కుర్రవాడు, అంటే ఒక లీడర్ అనుకోండి, ఆ లీడర్ అక్కడనే కూర్చున్నాడు. అక్కడనే కూర్చున్నప్పుడు గురువు అడిగాడు, అబ్బాయి నీవెందుకు ఇంత కఠినముగా ఇక్కడే కూర్చుని ఉన్నావు? ఒక విచారణ గురువుగా నేను చెప్పినా కానీ నా మాట నీకు లెక్కలేదా అని అన్నప్పుడు, ఏంటి ఫాదర్ ఇక్కడ కూర్చోవద్దా అని తిరిగి ఫాదర్ని ప్రశ్నించాడు. అయితే చెప్తూ ఉన్నాడు, విచారణ గురువు చెప్పాడట, నీవు పిరికివాడవి, అందుకే నీవు ఇక్కడ కూర్చున్నావని విచారణ గురువు చెప్పాడట. అంటే ఆ యువకుడికి చాలా కోపం వచ్చింది. ఫాదర్ గారండి, ఏం చెప్తున్నారు మీరు? నేను పిరికివాడినా? నేను పిరికివాడిని కాదు. పిరికివాడిని కాదు కాబట్టే ఇంత ధైర్యంగా మీరు చెప్పినా నేను ఇక్కడే కూర్చున్నానని చెప్పాడు. అయితే మరలా విచారణ గురించి చెప్పాడు, నీవు పిరికివాడివి, అందుకే ఇక్కడ కూర్చున్నావని చెప్పాడు. అప్పుడు అతడు ఇంకా కోపం వచ్చింది అతనికి. మీరేం చేయమంటారో చెప్పండి ఫాదర్, నేను అది చేస్తానని చెప్పినప్పుడు, నేను ఏది చెప్పినా కానీ నీవు చేస్తావు అనే నమ్మకం నీకు ఉంది, నీవు చెయ్యవని నమ్మకం నాకు ఉంది అని విచారణ గురువు మళ్ళా చెప్పాడు. అయితే నేను చెప్పినట్లు నువ్వు చేస్తావా అని అన్నప్పుడు, చేస్తాను సార్, చెప్పండి, నాకు ధైర్యం ఉంది అని చెప్పాడు. అయితే దేవాలయానికి నువ్వు వెళ్ళు. ఆ దేవాలయంలో బలిపీఠం దగ్గర సిలువ కనిపిస్తూ ఉంది. ఆ సిలువ దగ్గరకు వెళ్ళి నీవు యేసు ప్రభు యొక్క కళ్ళలో నీ యొక్క కళ్ళను పెట్టి నేను చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పండి అని చెప్తారు. సరే ఫాదర్ చెప్తానని చెప్తాడు. విచారణ గురువు ఆ యువకుడు ఇద్దరు కూడా దేవాలయానికి వస్తారు. వచ్చి ఆ అబ్బాయిని సిలువ ముందు నిలబెడతాడు. నిలబెట్టి ఆ సిలువ వైపు చూడమని చెప్తాడు. చూడమని చెప్పి చెప్తాడు, లోకరక్షక, నీవు మా పాపాల పరిహారార్థము
ఆ సిలువ మీద మరణించావు అని చెప్పమని చెప్తాడు. అప్పుడు ఈ వ్యక్తి చెప్తాడు, చెప్తానని చెప్పి, లోకరక్షక, నీవు మా పాపాల పరిహారార్థము ఆ సిలువ మీద మరణించావని చెప్తాడు. మరలా విచారణ గురువు మరలా చూసి చెప్పని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి రెండోసారి కూడా యేసు వైపు చూస్తూ, యేసు ప్రభువు, నీవు మా కొరకు సిలువ మీద మా పాపాల పరిహారార్థము సిలువ మీద మరణించావని రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి చెప్తాడు. ఐదోసారి చెప్పాలి అంటే అతనిలో భయం వేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క కళ్ళ వైపు చూస్తూ భయపడిపోయి అక్కనే కుప్పకూలిపోతాడు. ఆ కుప్పకూలిపోయి, ఫాదర్ గారండి, నేను ఇవి చెప్పలేను అని చెప్తాడు. చెప్పి మారు మనసు పొందాడు. చివరకు అతడే గురువుగా అభిషేకించబడి ఈరోజు మీ ముందు ఉండి ప్రసంగం చెప్తూ ఉన్నాడని ఆ బిషప్ గారు తెలియపరుస్తాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంత తొంటరిగా అలాంటి జీవితాన్ని జీవించినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క కళ్ళ వైపు చూస్తూ చెప్పిన తర్వాత మారు మనసు పొంది తరువుగా గురువుగా అభిషేకించబడి, బిషప్గా అభిషేకించబడి అదే దేవాలయంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవ వాక్యం, కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద పిల్లను తీసుకొని రండి అని మనము చదువుతూ ఉన్నాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ గాడిద పిల్లను, కట్టివేయబడినటువంటి గాడిద పిల్లను చూసి దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది మన జీవితాల్లోకి ఏ విధముగా అలవరుచుకోవాలి? మనుషులమైనటువంటి మనం పాపాల బంధములో సైతాను యొక్క తాడు ద్వారా మనం కట్టివేయబడుతూ ఉన్నాము. మనం చెడు క్రియల ద్వారా మనము ఆ గాడిద పిల్లను కట్టివేయబడినట్టుగా మనము కూడా కట్టివేయబడుతూ ఉన్నాము. దానికి విముక్తిని చేకూర్చాలని యేసు ప్రభువు శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పి తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకి అవసరము ఉన్నదని తెలియపరచండి. అదే మనము కూడా ఆ సైతాను యొక్క బందీలో మనం కట్టుబడి వేయబడి ఉన్నాము. దాన్ని ప్రభువు ఆ సైతాను బందీలో నీవు నేను కట్టుబడి ఉన్నటువంటి మన యొక్క తాడును ప్రభువు విప్పుతూ ఉన్నాడు. ఎవరైనా అడిగితే ప్రభువుకి నీతో నాతో పని ఉన్నది, అందుకనే మిమ్మల్ని నన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకములో తనను తాను రిక్తును చేసుకొని మరణించి నీ కోసం నా కోసం మరణించారు అని ఈరోజు వాక్యాల ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మూడవ పాఠం మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 34వ వచనము. ప్రభువునకు దీనితో పని ఉన్నది అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. మనందరితో ప్రభువుకి పని ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను వాడుకోవడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు. కానీ దాన్ని మనము క్రీస్తు ప్రభు ఉపయోగించుకునే పాత్ర వలె నీవు నేను ఉన్నామా? బైబిల్లో మనం చదివితే కొన్ని సందర్భాలలో ప్రభు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. 5,000 మందికి ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని ప్రసాదించాడు. అంటే ప్రభువు మన దగ్గర ఉన్నటువంటి వస్తువును వాడుకొని ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను వాడుకొని ప్రభు ఇతరులకు సహాయం చేస్తాడు. నిన్ను నన్ను వాడుకొని దేవుని యొక్క పనిలో ఉపయోగించుకుంటాడు. నిన్ను నన్ను వాడుకొని ఇతరులు మారు మనసు పొందే విధముగా దేవుడు మనల్ని మలుస్తాడు అని మనం ఎప్పుడు కూడా
మరొకడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అంటే చాలామంది ప్రజలు ఇలా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ గలిలియా నదిలో యేసు ప్రభువు ఆ పడవను ఉపయోగించుకుంటాడు. ఆ పడవ మీద కూర్చొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా కనిపిస్తుంటారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. అప్పుడు ప్రభువు ఆ పడవను ఉపయోగించుకున్నాడు. నిన్ను నన్ను కూడా ప్రభు ఉపయోగించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము హృదయ పరివర్తన చెంది ప్రభు చెంతకు వస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అదే విధముగా క్రీస్తు ప్రభువు కలువరి గిరికి తన సిలువను మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క భారాన్ని మొయ్యలేక కష్టపడుతూ ఉన్నప్పుడు కురేనియా సిమోన్ని యొక్క సహాయం పొందాడు. అతడు సహాయం చేశాడు ప్రభువుకి. నీవు నేను సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ముఖం మొత్తము కూడా రక్తపు మరకలు చెమట పడుతూ ఉన్నప్పుడు వెరోనికమ్మ వచ్చి అతని యొక్క ముఖాన్ని తుడుస్తూ ఉన్నది. వెరోనికమ్మ ద్వారా యేసు ప్రభు సహాయాన్ని పొందాడు. మనము కూడా క్రీస్తు ప్రభువుకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు ప్రభువు గాడిద పిల్లను ఉపయోగించుకున్నాడు. అతడు శాంతి స్వరూపుడని, అతడు సఖ్యత కలిగినటువంటి వ్యక్తి అని, అతడు పొలిటికల్ మెస్సయ్య కాదు, నేను ఈ లోకములో జీవించే ప్రజల యొక్క రక్షణ నిమిత్తము ఈ లోకములో నేను జన్మించాను అని తెలియపరచడానికి క్రీస్తు ప్రభు గాడిద పిల్లను ఎంచుకున్నాడు. ఈరోజు నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరము కూడా గాడిద పిల్లవలే 5,000 మందికి ఆహారాన్ని ప్రసాదించినట్లుగా 5 రొట్టెలు 2 చేపలను ఏ విధముగా దేవుడు ఉపయోగించుకున్నాడు, ఆ పడవను ఏ విధముగా దేవుడు ఉపయోగించుకున్నాడు, కురేనియా సిమోన్ను ఏ విధముగా దేవుడు ఉపయోగించుకున్నాడు, వెరోనికమ్మను ఏ విధముగా దేవుడు ఉపయోగించుకున్నాడో నీవు నేను సిద్ధముగా ఉన్నామా? మనం ఎప్పుడైతే సిద్ధముగా ఉంటామో దేవుడు ప్రత్యేక విధముగా మనల్ని ఒక సాధనగా ఉపయోగించుకుంటాడు. ఆ ఉపయోగం ద్వారానే మనమందరినీ కూడా దేవుడు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు, మన కుటుంబాలను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఏ విధముగానైతే నీవు గాడిద పిల్లను ఉపయోగించుకున్నట్లుగా నేను కూడా నీకు ఉపయోగపడే విధముగా ఉంటూ ఉన్నాను, నన్ను ఉపయోగించుకో ప్రభు అని ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ప్రతినిత్యము కూడా నేను నీకు తోడుగా ఉంటాను, ప్రతినిత్యము కూడా నేను నీకు సహాయముగా ఉంటాను. కానీ నా యొక్క పాప జీవితము ద్వారా కొన్ని సందర్భాలలో నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నాను ప్రభువు. ఈరోజు నీ చిత్తమైతే గాడిద పిల్లను ఏ విధముగానైతే నీ ఉపయోగించుకున్నావో అదే విధముగా నన్ను మలుచుకో ప్రభు అని దేవుని పూజలు ప్రభువుని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం నిల్చుని ఒక విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస ప్రమాణము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క సర్వశక్తి గలవు సర్వేశ్వర, క్రీస్తు ప్రభుని శ్రమలు పాటలను స్మరించుకొను ఈ పవిత్ర సమయంలో మీ బిడ్డలు చేసిన సకల మనవులను ఆలకించి వారికి కావలసినటువంటి దీవెనలు సమృద్ధిగా కురిపించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవార్పణ ప్రీతితో గైకొను పుణమి ఫల అర్పణ, ప్రేమతో గైకొను ఆత్మ జీవార్పణ, ప్రీతితో గైకొను పుణమి ఫల అర్పణ. బలి పూజలు
వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం మరచిపోలేనుగా నీదు వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం నాదు సర్వస్వము నీకే సంతము దివ్య బలి పూజలో కరుణతో చేకొను ప్రేమార్పణ దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ క్రీస్తు ఆత్మర్పణ శిలువ బలియాగము ఉనికిగా ప్రభుని రుదిరము లోక కళ్యాణము క్రీస్తు ఆత్మర్పణ శిలువ బలియాగము ఉనికిగా ప్రభుని రుదిరము లోక కళ్యాణము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపుము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడుచు ఉన్నది. మేము మా సొంత ప్రయత్నములో మీ నుండి పాపక్షమను సాధింపలేము. కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమును మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలములను చవిచూచుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిర్దోషి అయ్యుండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. అతని మరణమును మా పాపములను క్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమాయను. కావున పరలోక దళములన్నింటితో ఏకమై నిరతము మేము స్తుతించుచు మీ వైభవమును కొనియాడుట ఎట్లనగా,
సింహాసనములో ఉన్న ఏక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న ఏక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. ఏలినవారి నామమున వచ్చెడివారు ధన్యులు. ఏలినవారి నామమున వచ్చెడివారు ధన్యులు. హోసానా 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 హోసానా. నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఎలయన మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలమైన బలిని అర్పించకై ప్రజలను నిరతము పిలుచు ఉన్నారు. కావునవో ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగననే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్తరము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్తరము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచునేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయుగు పరిస్థితి జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీస్యుప్ర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత అసీస్యుప్ర క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయ్యన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఈ లోకమున యాత్రచే మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసెఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని తదితర పీఠాధిపతులను గురువులను కన్యాస్త్రీలను ఉపదేశాలను ఉజ్జీవకులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక జపాన్ని భక్తి ప్రపత్తులతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నింపము, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుభవం వలన పాపము నిమిక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ నిరీక్షించుందము. శాంతిని మీకు రుణించి ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చి ఉన్నాను అని మీ అపోస్తులతో వహించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండనుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించే మన యొక్క లోకరక్షకుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తము నిత్య జమనందని కచ్చకపడునుగాక. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి భక్తులకు అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై
మనసార ఘన స్వాగతం అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. హృదయాలు నిలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై. సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై. పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా. పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా. త్యాగానికి వేదికగా తను వేదానమిచ్చగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై క్రీస్తుని రక్తమా నాకు తప్పిగలను చేయ కరుణించండి. క్రీస్తుని ప్రకల కార్పణ. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కొన్ని గమనికలు.
ఈ రోజుతో మనము పవిత్ర వారములో ప్రవేశించాము. పవిత్ర సోమవారము, పవిత్ర మంగళవారము. పవిత్ర మంగళవారం రోజున మన పుణ్యక్షేత్రము నుండి ముస్తాబాదు పుణ్యక్షేత్రానికి పాదయాత్ర ఉంటూ ఉంది. ఉదయము 4 గంటలకు తంబి సమాధి వద్ద ప్రార్థన చేసుకొని మనం పాదయాత్రను మొదలు పెడతాము. దయచేసి 4 గంటలకు ముందు ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ కూడా తంబి గారి యొక్క సమాధి చెంతకు ఉదయం 4 గంటలకల్లా, మంగళవారం ఉదయం 4 గంటలకల్లా సమాధి దగ్గరకు వచ్చి అక్కడ కలిసికట్టుగా ప్రార్థన చేసుకొని అక్కడికి వెళతాం. ముస్తాబాదు పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తరువాత పరిశుద్ధ శిలువ మార్గము చెప్పుకున్న తరువాత దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నది. అదే విధముగా మన విచారణలో ఎవరైనా జ్ఞానస్థానము వారికి బిడ్డలకు ఇవ్వాలని ఆశ ఉన్నట్లయితే మన విచారణ స్వాముల వారిని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అదే విధముగా పవిత్ర గురువారము అంటే 17వ తారీఖు సాయంత్రము 5:30 గంటలకు జపమాల, 6 గంటలకు దివ్య బలి పూజ, ప్రభు భోజన స్మరణ దినము. ఆ రోజు ప్రత్యేక విధముగా గురువుల యొక్క పండుగ. ఆ కడరాత్రి భోజన సమయంలో 12 మంది అపోస్తుల కాళ్ళు కడిగే కార్యక్రమం ఉంటూ ఉంది. అందరూ కూడా గురువారం రోజున సాయంత్రము 5:30 గంటలకు ఇక్కడికి రావలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ దివ్య బలి పూజ అయిపోయిన తరువాత రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఫాతిమా నగర్ విశ్వాసులు, క్లారా సదన్ అమ్మగారులు, తుట్టగుంట, మెట్లపల్లి, వేరపనగూడెం విశ్వాసులు వీరందరూ కూడా 1 గంట సేపు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటూ ఉంది. తదుపరి 9 గంటల నుంచి 10 గంటల వరకు లూర్దు నగర్ విశ్వాసులు, సెంటాన్స్ అమ్మగారులు, పొట్టిపాడు విశ్వాసులు మీకు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన ఉంటూ ఉంది. తరువాత 10 గంటల నుంచి 12 గంటల వరకు తంబీనగర్ విశ్వాసులు, ఆత్కూరు గ్రామ విశ్వాసులు, చిన్నవంటపల్లి గ్రామ విశ్వాసులు మరియు మరియదల సభ్యులు వారు 10 గంటల నుంచి 12 గంటల వరకు అడరేషన్ ఆరాధన క్రమము ఉంటుంది. తరువాతకి 11 గంటల నుంచి 12 గంటల వరకు కల్దరారో నగర్ విశ్వాసులు, వెలాంగని నగర్ విశ్వాసులు మరియు మన FCC అమ్మగారులు వీరికి రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన ఉంటూ ఉంది. గమనించగలరు. నోటీస్ బోర్డులో కూడా ఈ టైం టేబుల్ ఉంటుంది. చూసి దాన్ని ఫాలో కావలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మరుసటి రోజు పవిత్ర శుక్రవారము 18వ తారీఖు పరిశుద్ధ శిలువ మార్గము మధ్యాహ్నము 3 గంటలకు సెయింట్ జార్జ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి దేవాలయం వరకు శిలువ మార్గము ఉంటూ ఉంది. శిలువ మార్గం అయిపోయిన తరువాత దేవాలయములో శిలువ పాటుల ధ్యానాంశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా గమనించి ఆ శిలువ మార్గములో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. పరిశుద్ధ శుక్రవారము కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక పొద్దు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. తరువాత శనివారం దీక్షా విరమణ ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆరంభించబడుతూ ఉంది. పరిశుద్ధ శనివారం రాత్రి 10:30 గంటలకు పాస్కా జాగరణ ప్రభు పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. అందరూ కూడా ఆ రాత్రి జాగరణ దివ్యబలి పూజలో పాల్గొనడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీ క్రొవ్వొత్తులను తీసుకొని రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము.
తర్వాత ఈస్టర్ పండుగ రోజున ఉదయము 9 గంటలకు యథావిధిగా దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నది. గమనించి సాధ్యమైనంత వరకు ఈ పవిత్ర వారములో సాంగ్యాలలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధముగా మే 18వ తారీఖు సాయంత్రము వెలంగని మాత యాత్ర ఉంటూ ఉంది. ఎవరైనా ఆ యాత్రలో పాల్గొనవలసి అలాని ఆశపడి ఉంటే మనం వెలాంగని మాత దగ్గరకు, అక్కడి నుంచి దైవ సహాయం పిల్లే పునీతుని దగ్గరకు కన్యాకుమారి వరకు వెళుతూ ఉంటాము. ఎవరైనా వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. ఓ తండ్రి, నేను పానము చేసినప్పుడే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోయి సాధ్యము కాని ఎడల నీ చిత్తమే నెరవేరనిమ్ము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమవరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతో ప్రార్థించుచూ ఉన్నాము. మీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలములను పొందగలమను నమ్మకమును మాయందు వికసింపజేసితివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలిచిన గమ్యమునకు నడిపింపము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మైన దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి తండ్రి ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.